హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఉపేంద్ర తెలుగు మూవీ. ఉపేంద్ర గారి సినిమాలు ఇప్పుడున్న జనరేషన్ కి అర్థం కావు గానీ అప్పట్లో ఆయన సినిమాలకి ఆయన డైరెక్షన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఒక క్రేజ్ ఉండేది. బహుశా ఇప్పుడు కూడా ఆయన సినిమాలని డైరెక్షన్ ని లైక్ చేసే వాళ్ళు లేకపోలేదు. ఒకప్పట్లో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఏ ఇష్, ఉపేంద్ర, ఉప్పిటు, రక్త కన్నీరు లాంటి సినిమాలు చాలా మందిని ఇంప్రెస్ చేశాయి. ఉపేంద్ర గారు యాక్టర్ గా సినిమాలు తీస్తూ డైరెక్షన్ కి గ్యాప్ ఇచ్చి దాదాపు 9-10 సంవత్సరాల తర్వాత ఈ యుఐ అనే సినిమాతో మన ముందుకు వచ్చేసారు. ఈ వీడియోలో నిజంగానే ఈ యుఐ మూవీ మనందరికి అలరిస్తుందా లేదా, ప్రతి ఒక్కరికి నచ్చే సినిమానేనా, అసలు ఈ మూవీలో స్టోరీ ఏముంది, అసలు ఈ మూవీ గురించి పూర్తి రివ్యూ అయితే తెలుసుకుందాం. అలా తెలుసుకునే ముందు మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవ్రీడే టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, నేషనల్ కాదు, ఎక్కడైనా సరే మూవీ ఇన్ఫర్మేషన్, కంటెంట్ ఉన్న వీడియోస్, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్ అంటూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్. మరి సబ్స్క్రైబ్ చేసేసారు కదా, ఓకే లెట్స్ గో టు ద వీడియో. ఇక ఈ యుఐ మూవీ ఎలా ఉందంటే నచ్చలేదు. బేసిక్ గా ఉపేంద్ర గారి చాలా సినిమాల్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ కావచ్చు, ఈ సొసైటీలో జరిగే చాలా వాస్తవిక సంఘటనల పైన సెటరికల్ గా, ఓ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వీటిపైన సెటరికల్ గా వాస్తవ సంఘటనలు మనకు కళ్ళకు కనిపించేట్టుగా తీసి చూపించే ప్రయత్నం చేస్తాడు. ఈ మూవీలో అదే జరిగింది. అసలు ఈ మూవీకి రివ్యూ ఇవ్వాలంటే అసలు ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. సినిమా ఓపెనింగ్ మీరు తెలివైన వాళ్ళైతే మూవీ నుండి ఇప్పుడే బయటకు వెళ్ళిపో, మీరు మూర్ఖులైతేనే ఈ సినిమా చూడండి అంటూ వచ్చే టైటిల్ కార్డు అలరిస్తూ ఆలోచింపజేస్తుంది. మళ్ళీ వెంటనే తెలివైన వాళ్ళు మూర్ఖులుగా కనిపిస్తారని, మూర్ఖులు తెలివైన వారిలా నటిస్తారని చెప్పిందే మరొక కార్డు వస్తుంది. ఎంత బాగా ఆలోచిస్తాడు. ఇదంతా ఉప్పి థింగ్స్ అని అనుకుంటాం గానీ ఆ టాలెంట్, ఆ తెలివి, ఆ హుందాతనం సినిమాలో మరెక్కడా కనిపించదు. ఉపేంద్ర గారి మార్క్ డైరెక్షన్ లో కొన్ని సీన్స్ లో తప్ప. ఇంకా ఈ మూవీ స్టోరీ చూసుకుంటే ఉపేంద్ర ఒక మూవీ డైరెక్టర్. ఆయన యుఐ అనే పేరుతో ఒక మూవీని తీసి రిలీజ్ చేస్తారు. అది చాలా బాగా నచ్చేస్తుంది ప్రజలకు. అదే సమయంలో ఒక కాంట్రవర్సీ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ పైన మురళీ శర్మ ఒక రివ్యూ రాయాలనుకుంటాడు, కానీ అతనికి ఏం అర్థం కాదు. అందుకనే ఈ మూవీ గురించి కొంచెం డీప్ గా పరిశీలించే ప్రయత్నం చేస్తాడు. పదే పదే ఆ సినిమాని చూస్తూ ఉంటాడు, అయినా కూడా ఏం అర్థం కాదు. అలా కాదని చెప్పేసిందే వెంటనే హీరోని వెతుక్కుంటూ వెళ్తాడు. అతనికి ఉపేంద్ర రాసి పడేసిన ఒక స్క్రిప్ట్ పేపర్ దొరుకుతుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం ఒక తల్లికి 2 కవలలు పుడతారు. ఒకరి పేరేమో సత్య, ఒకరి పేరేమో కలి. సత్య చాలా మంచివాడు. తన మంచితనంతో పూర్తి ప్రపంచాన్ని మార్చేయాలంటాడు. ప్రతి ఒక్కరికి సహాయపడుతూ ఉంటాడు. కలికి మాత్రం పూర్తిగా డెడ్ ఆపోజిట్. తన తల్లి పైన కొంతమంది అఘాయిత్యం చేస్తారు. వారిని ఎలాగైనా సరే చంపి పగ తీర్చుకోవాలని, అలాంటి సమాజాన్ని పూర్తిగా చెరిపేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నానికి అడ్డు రాకుండా సత్యాన్ని కూడా చంపే ప్రయత్నంలో ఉంటాడు. సత్య మంచితనం వల్ల ప్రజల్లో బాగా ఆదరణ పెరుగుతుంది. అది ఒక రాజకీయ నాయకుడు అయినటువంటి కత్తెర సీనకు నచ్చదు. అదే రవిశంకర్. చివరికి వీళ్ళిద్దరి ప్రయాణం ఏ విధంగా కొనసాగు, భవిష్యత్తులో ఏం జరగబోదు, న్యాయం ధర్మం కోసం ప్రజలు ఏం చేశారు, సత్య కల్కి మధ్య వ్యత్యాసం ఏమిటి, రివ్యూ రైటర్ మురళీ శర్మకు ఏ విధమైన కంక్లూజన్ దొరికింది అనేది ఈ సినిమా స్టోరీ. నన్ను అడిగితే తెలివైన వారు ఉపేంద్ర గారి సినిమాలు చూడరు, మూర్ఖులు మాత్రమే ఉపేంద్ర గారి సినిమాలు చూస్తారు. అందులోనూ తెలివైన మూర్ఖులకు ఉపేంద్ర గారి సినిమాలు చూస్తారు, ప్లస్ నచ్చుతుంది కూడా, ఎంటర్టైన్ కూడా అవుతారు. ఈ సినిమా చూస్తే ఉపేంద్ర గారు తనలోని తెలివిని, టాలెంట్ ని, ఫ్రస్ట్రేషన్ ని అంతా కుప్పపోసారేమో అనిపిస్తుంది. ఈ యుఐ సినిమా దాదాపు ఈ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఉపేంద్ర గారికి 5 ఏళ్లు పట్టింది. కానీ ఈ సినిమా చూసి సగటు ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి కనీసం 10 ఏళ్ళైనా పట్టింది. ఈ సినిమా ఎలా ఉన్నా సరే కొన్ని సీన్స్ ఉపేంద్ర గారికే సాధ్యం అనిపిస్తుంది. ఆయన టేకింగ్ ఆ విధంగా ఉంటుంది. ఈ మూవీ ప్రతి ఒక్కరికి నచ్చదు, అదైతే కన్ఫర్మ్. ఉపేంద్ర గారి మార్క్, డైరెక్షన్, క్రియేటివిటీని ఆస్వాదించే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా నచ్చుతుంది. పొలిటికల్ సినోరియాతో మొదలుపెట్టి కలియుగం వైపు తీసుకెళ్లారు ఈ మూవీని ఉపేంద్ర. అక్కడ పరిపాలన ఎలా ఉంటుంది, ప్రజల ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు. అయితే అందులో మనకు అర్థమయ్యేది గ్లోబల్ వార్మింగ్. ఒకప్పుడు ఈ భూమి పచ్చగా, అందంగా, ఆరోగ్యవంతంగా ఉండేదని, మైనింగ్, మెడిసిన్, రియల్ ఎస్టేట్ వంటివి ఈ భూగోళాన్ని నాశనం చేశాయని చెప్పి తెలిపే ప్రయత్నం చేశాడు. మురళీ శర్మకు దొరికిన ఆ స్క్రిప్ట్ కి ఈ కొన్ని భూమి పైన జరిగే కొన్ని సంఘటనలకి సంబంధం ఉంటుంది. ఇప్పుడు అక్కడ తల్లిని ఇక్కడ భూగోళంగా చూపించే ప్రయత్నం చేశాడు. ఆ భూమాతకు పుట్టే బిడ్డలే సత్య, కల్కి. ఆ భూమాతను నాశనం చేస్తున్న ప్రజలను కల్కి ఏ విధంగా శిక్షించాలనుకుంటాడు అనేది చూపించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయాణంలో చాలా వరకు పొలిటికల్ సెటైర్లు పడతాయి. ఇంకొన్ని చోట్ల మనిషి ప్రవర్తన, ఆలోచన తీరు గురించి మాట్లాడతాడు. న్యూస్ ఛానళ్లలో కుల మతాల పేరు అడ్డు పెట్టుకొని కొట్టుకునే స్థాయిని కించపరిచి వారిని ఎండగట్టే ప్రయత్నం చేశాడు. ఈ సమాజంలో జరిగే మంచి చెడు మధ్య డిఫరెన్స్ ని తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఒకప్పట్లో ఉపేంద్ర గారి సినిమాల్లో ఒక అర్థవంతమైన కథ, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత, ఆయన వేసే సెటరికల్ పొలిటికల్ డైలాగులు కావచ్చు, సమాజం తీరుపై ఆయన ప్రశ్నించే తత్వం కావచ్చు, చాలా క్లారిటీగా ఉండదు ఆయన సినిమాలు. కానీ ఈ మధ్య కొన్ని సినిమాల్లో ఆ క్లారిటీ కాస్త కన్ఫ్యూజన్ గా మారిపోయి. అదే జరిగింది
ఈ యూఐ మూవీలో కూడా. ఈ మూవీని తీసేసి ఈ సినిమాను మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం అన్నట్టుగా ప్రజలకు వదిలేశారు ఉపేంద్ర. ఈ యూఐ మూవీలో ఇంట్రెస్టింగ్ గా ఏదైనా ఉంటుందంటే అది ఈ మూవీ చివరిలో మనిషి భవిష్యత్తు గురించి చెప్పే ఒక సీన్. మనిషి చేసిన తప్పుల వల్ల వారి వల్ల లాస్ట్ కి ప్రపంచం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూపి తీరు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తుంది. అందులో వచ్చే సన్నివేశాలు, డైలాగులు చాలా బాగుంది. యూఐ మూవీలో ఇదొక్కటి బాగుంది అనుకున్నాడేమో గానీ ఉపేంద్ర అయితే దీన్నే ట్రైలర్ గా వదిలేశాడు. ఆ ట్రైలర్ ను చూసి మూవీకి వెళ్ళిన మనం మాత్రం లాస్ట్ కి పుష్పానే అవుతాం. చాలా లోతైన ఫిలాసఫీలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ప్రస్తుతం జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ ని అర్థం పట్టేలా చూపించే ప్రయత్నం చేశాడు కానీ అవి అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు సగటు ప్రేక్షకునికి చాలా తక్కువ అనిపిస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ఉపేంద్ర గారి యాక్టింగ్ అద్భుతం. ఈ సినిమాలో ఏదైనా చెప్పుకోవాలనుకుంటే అది ఉపేంద్ర గారి మార్క్ డైరెక్షన్, ఉపేంద్ర గారి యాక్టింగ్ మాత్రం. అంజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అయితే ఇబ్బంది పెడుతుంది. ఉపేంద్ర గారి మార్క్ డైరెక్షన్, క్రియేటివిటీ, సీన్స్ చూసి ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యూఐ మూవీ చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.